ప్రతిరోజు నీకు మంచి గాలి, మంచి డి విటమిన్, అది నీ కొరకు ఎవరు తయారు చేసింది కాదు కదా. కొన్నిటిని మనిషి తయారు చేసుకుని నీకు ఇస్తుండవచ్చు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నావు కదా. మరి ప్రతిరోజు నువ్వు అడగక మునిపే నీకు అన్ని సమకూర్చి ఇస్తున్నాడు. మరి ఆ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా? ఒకసారి ఆలోచించావా? ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారికి ప్రతిరోజు టిఫిన్కి ఎంత అవుతుంది, మధ్యాహ్నం లంచ్కి ఎంత అవుతుంది, రాత్రి భోజనానికి ఎంత అవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అందరికీ అన్ని వెరైటీస్ పండిస్తున్నాడు దేవుడు. కీర్తన గ్రంథంలో చక్కగా రాయబడింది, ఈ భూమిని తన ఐశ్వర్యంతో ప్రతిరోజు దేవుడు నింపుతున్నాడు. ఎవరి కోసం? నీకోసమే కదా. నీవు ఆయన కుమార్తెవు కాబట్టి నిన్ను కలగజేసినందుకు ఈ భూమిని ప్రతిరోజు తడుపుతున్నాడు, తన కృపతో తడుపుతున్నాడు, తన ఐశ్వర్యంతో నింపుతున్నాడు. అందుకే కదా నువ్వు బంగారం వేసుకుంటున్నావు, అందుకే కదా ఈ భూమి నుంచి వచ్చేది ప్రతిదీ కూడా నువ్వు పొందగలుగుతున్నావు. ఇంకా నువ్వు మంచిగా ఉండాలని చెప్పి నీకు సమాధానం ఇస్తున్నాడు దేవుడు, నీకు స్వస్థత ఇస్తున్నాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేన్ని మర్చిపోవద్దు. రోజు నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అది దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తున్న ఫలం.